సత్య త్వరగా తీసుకొని రా. లహరి ఆకలేస్తుందా? ఏమైందిరా, అనంత్ కూడా అంత హ్యాపీగా ఉన్నాడు? నాకు అర్థం కావట్లేదు నాన్న. ఏదో జరిగిందండి, అదేంటో తెలుసుకోవాలి. లహరి పాప, ఒకప్పుడు నాన్న మీ అమ్మ ఇదే రూమ్లో ఉండేవాళ్ళం తెలుసా? ఈ రూము మీ నాన్న రూము. అదిగో చూపిస్తా, ఈ బొమ్మలన్నీ కూడా నావే. ఇదిగో ఈ బొమ్మ, ఈ బొమ్మ, ఈ బొమ్మ, ఇవన్నీ నావే. ఆ కబోర్డ్లో నావింకా చాలా బొమ్మలున్నాయి. నా యూనిఫాము, నా బుక్స్ అన్నీ ఉన్నాయి. చూస్తావా? నీకు అన్నీ చూపిస్తారా? అమ్మ లారీ, అక్క, నీ రూమ్ లో నుంచి ఏదో సౌండ్స్ వస్తున్నాయేంటి? లహరి కృష్ణ ఏం చేస్తున్నారో ఏంటో. నేను వెళ్ళి చూసొస్తానక్క. ఎందుకు గాయత్రి? ఏ పిల్ల ఏదో వచ్చి ఉంటుందిలే. అవును, ఈ మధ్య ఇంట్లో పిల్లులు బాగా ఎక్కువైపోయాయి. భూషణం, రేపు పని వాళ్ళకి చెప్పి ఆ పిల్లల్ని తరిమేమని చెప్పు. అలాగే అమ్మా. పర్లేదు, నేను వెళ్ళి చూసొస్తానక్క. పిల్లుంటే తరిమేసొస్తాను, ఓకేనా? వద్దులే గాయత్రి, తర్వాత నేను చూస్తానులే. నువ్వు ఉండక్క, నేను వెళ్ళి చూసొస్తాను. గాయత్రి,
అబ్బా దొరికిపోయాను. ఇవాళ అడ్డంగా దొరికిపోయాను. ఇక్కడ ఎవరూ లేరే. మరి సౌండ్ ఇలా వచ్చింది? అమ్మ త్రిపుర, ఆ? భోంచేయకుండా ఏంటమ్మా అలా చూస్తున్నా? భోంచేయి. ఉమ్. ఒకవైపు టెన్షన్తో చచ్చిపోతుంటే భోజనం ఎలా చేయను? గాయత్రి ఆ కృష్ణని లహరిని చూసేసిందా? ఇప్పుడు గాయత్రి వచ్చి ఏం పెంట పెడుతుందో ఏంటో. అక్క, నీ రూమ్లో ఏ పిల్లి లేదక్క. సౌండ్ అయితే వచ్చింది కానీ అక్కడ పడిపోయినట్టు కూడా ఏం లేవు. సరే సర్లే, ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందో తర్వాత చూద్దులే కాని రా, వచ్చి భోంచేద్దు గాని. ఆ, అవును గాయత్రి, నువ్వు కూడా తినేసి రా రా, తర్వాత నేను చూసుకుంటానుగా. లారీకి తినడానికి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. కృష్ణ, రా కృష్ణ, ఎక్కడున్నావు? ఇక్కడ రా రా రా, కూర్చో అదిగా కూర్చో ఫాస్ట్ గా. నీకే ఇదిగో పాలు తీసుకో. పాపకి పాలు తీసుకొచ్చాను. లారీ అవును, పాపకి పాల డబ్బాతో తాగడం అలవాటు కదా, మరి ఇప్పుడు ఎలా? ఇదిగా నా దగ్గర పాల డబ్బా ఉంది కదా. ఉమ్.